హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు నేను పొట్లకాయ హార్వెస్ట్ చేసి పొట్లకాయ పచ్చడి చేసే విధానం చూపిస్తా. హార్వెస్టింగ్ విధానం కూడా చూడండి. హార్వెస్ట్లో విధానం ఏముండదు, చూస్తాను. ఈ చెట్టుకైతే ఇదే ఫస్ట్ పొట్లకాయ హార్వెస్ట్ చేస్తాను. ఇంకెన్ని వస్తాయో తెలియదు. అయ్యో కట్టట్లేదు కదా. ఇంత వచ్చింది. దీన్ని ఇప్పుడు పొట్లకాయ పెరుగు పచ్చడి పెడతా, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వెంటనే వస్తుంది. ఇది కొత్తిమీర కూడా ఇప్పుడే హార్వెస్ట్ చేసుకుంటాను. ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకొని వెంటనే వండుకొని తింటే ఎంత బాగుంటుందో చెప్పండి. నాకైతే సూపర్ టేస్టీ వంటలు అయితే దొరుకుతాను మేము తోట పెట్టుకున్నందుకు. అంటే నేను ఎట్లా చేసినా అవి ఫ్రెష్ ఉన్నందుకు టేస్ట్ బాగుంటుంది. ఇగో చుక్క కూర కూడా పెట్టినాం, త్వరలో వస్తుంది. చుక్క కూర చట్నీ కూడా చూపిస్తా. మెంతి కూర ఎండిపోతుంది సగం. పొట్లకాయని మామూలుగా అయితే రౌండ్గా కట్ చేస్తా, కాకపోతే ఇప్పుడైతే ఇట్లా ముక్కలుగా కట్ చేసుకుంటున్నా. పొట్లకాయ పచ్చడి అందరికీ తెలుసా? అందరూ చేసుకుంటున్నారా? ఎందుకంటే ఎవరికైనా తెలియని వాళ్ళు నా వీడియో చూసినట్లయితే చూసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అంటే కొందరు చాలా ఇష్టంగా తింటారు పొట్లకాయని, కొందరు అసలు పొట్లకాయే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. కొందరికేమో నచ్చదు. నాకైతే మస్తు ఇష్టం, ఫేవరెట్. తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో, నచ్చని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. నచ్చకుండా ఒకసారి ఇలా చేసి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. వీడియో మంచిగా చేస్తున్నాను. అసలు వస్తుందా? నేర్చుకోవాలా, ఇంకా నేర్చుకోవాల్సిందే అనుకోండి. ఎంత నేర్చుకున్నా ఇంకా కొంచెం నేర్చుకోవాలి. అట్లాంటివి ఇప్పుడే స్టార్ట్ చేసినా. నాకు మొత్తం మంచిగా కామెంట్ కూడా చేయండి. వీడియోస్ చూసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే మీ కామెంట్స్ ద్వారా నేను మంచిగా చేస్తున్నానా లేదా అన్నది తెలుస్తుంది కదా. అదేంటి కలర్ అయిపోయింది, ఇది ఎక్కడ ఊడిపోయింది. ఇప్పుడు ఇలానే పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇలానే పెట్టుకుంటాం. ఇప్పుడు టైం మార్నింగ్ 7:30. ఈశాన్కి లేట్ అవుతుంది. ఇంకా కాసేపు అయితే వాళ్ళు లొల్లి కూడా స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే బాక్స్ పెట్టాలి కదా. ఇంట్లో అమ్మకు అల్లరి చేస్తాను. ఇదండి, వేడి నీళ్ళు పెట్టుకున్నా ముందే, కొంచెం తొందరగా ఉడుకుతాయి అన్నట్టు. తర్వాత ఇందులో వక్కలు వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు కొంచెం, తర్వాత పచ్చడి పోపు పెట్టుకునేటప్పుడు సరిపడా వేసుకున్నా. నెక్స్ట్ చేసేసుకోవాలి. కొత్తిమీర తెంపుకున్నా కదా, అది ఉల్లిపాయలు పులుచుకుంటాం. ఇగో ఈ పొట్టుకు ఎక్కడో పోయి పడేయాల్సిన అవసరం లేదు. ఈ కుండీలో వేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కుండీలో వేయడం వల్ల దానికి ఎరువు అయిపోతుంది. నాకు చెత్త ఎక్కడికో పోయి పడేయాల్సిన అవసరం కూడా రాదు. ఏమంటారు? అన్నిటికన్నా కష్టమైన పని నాకు ఉల్లిపాయలు వేయడం మాత్రం. ఒలిచిస్తే ఎన్నైనా వేస్తా, లేకపోతే కొన్ని ఒలుచుకొని టైంకి ఒలుచుకోవాలంటే సెట్ అవ్వట్లేదు. ముందు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒలుచుకోవచ్చు, కాకపోతే అదేంటో నాకు అట్లా చేసుకురాదు. మొత్తం అయితే మంచిగా ఖాళీగా ఉన్నప్పుడు
ఒలిచి పెట్టేసుకుంటుంది. షాప్లో కూర్చొని, ఇంట్లో కిరాణా షాప్ ఉంది, షాప్లో కూర్చొని అప్పుడు ఒలిచేసుకొని ఉంచుకుంటుంది. ఏ పని అయినా ఖాళీ ఉన్నప్పుడు చేసుకుంటుంది. నాకేమో ఆ పని చేసేటప్పుడే గుర్తొస్తుంది, ఫస్ట్ చేసుకోవాలన్న థాట్ రాదు. ఎందుకంటారు అట్లా? అర్థం లెక్క నేర్చుకోవాలి, కొంచెం ముందు చేసుకోండి. ఇప్పుడు వీడియోలు తీస్తాను కదా, టైం కంటే అసలు సెట్ కావట్లేదు. ముందు చేయడం నేర్చుకుంటే బాగుంటుందేమో. నేను కొంచెం ప్రిపేర్ అయ్యి అమ్మగా వచ్చేసాడు, నా మొగ్గబెట్ట వచ్చేసాడు. ఏం సంగతి? నువ్వు ఇంట్లో ఎందుకు ముచ్చట పెడతాను? ఇక్కడ వచ్చినావు కదా, ఇప్పుడు ముచ్చట పెట్టి వీడియోలో ఎవరైనా అమ్మ క్యూట్గా ముచ్చట పెడతారా అంటాడా? అన్నారు. అన్నయ్య చెప్పినట్టు నువ్వు కూడా చెప్తావు, మా అమ్మ ఛానల్ని సపోర్ట్ చేయండి, గంట కట్టడం మర్చిపోకండి అని చెప్తావా? అన్నయ్య చెప్తా అండి. హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు ఇంకా ఒక్కలైతే ఉడకలేదు. అంతలోపు మనం ఏం చేద్దామంటే, నేను ఒకటి తెస్తా అనిపోయినా, అది మర్చిపోయి వచ్చిన, మళ్ళీ తీసుకొని వస్తా. కాలేజీ మర్చిపోయినా. ఇప్పుడు అమ్మో ఇలా చూస్తాడు, నేను ఇలా తెస్తుందా. వెల్లుల్లిపాయ దంచి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఇది మెయిన్ ఏంటంటే ఆవాలని దంచుకుంటున్నా. ఆవపిండి కంపల్సరీ. నేను వీడియో ఆపేస్తాను. నాన్న బిజీ, నేను బిజీ. ఇదిగోండి, ఇట్లా మనం వెంటనే చేసుకుంటే రోడ్లో మెత్తగా కాకపోవచ్చు కదా ఒకసారి. అయితే దీంట్లో కొంచెం పెరుగు వేసుకొని పొడి చేసి, ఒక స్పూన్ అంత పెరుగు అనేది వేసుకున్న తర్వాత దాన్ని రుబ్బు వేసుకుంటే మెత్తగా వస్తుంది, గంధం లాగా అవుతుంది పొడి అనేది. అప్పటికప్పుడు చేసుకుంటే మాత్రం ఈ ప్రాసెస్ చాలా ఇది నాకు తెలియదు. ఒకసారి ఇంట్లో ఆవపిండి అనేది లేకపోతే ఏదో ఒక పచ్చడి పెట్టి, గుడ్డి గుమ్మడికాయ పెరుగు పచ్చడి పెట్టినప్పుడు మొత్తం ఉండే ఇక్కడ అప్పుడు అర్థం అన్నది ఇక్కడ వేస్తే తొందరగా అవుతుంది. ఇంకా ఆవపిండి మిక్సీ పట్టినప్పుడు మట్టి లేకపోతే నేను ఇట్లా చేస్తాను అన్నది. చూడండి, ఇది మొత్తం మెత్తగా అయిపోయింది. దీన్ని రోలుకున్న తీసేసి మనం దాంట్లో కలిపేసుకుంటే సరిపోతుంది. ఈజీ ప్రాసెస్ కదా, మంచిగా ఉన్నది. ఈ టిప్ అయితే నాకైతే చాలా యూజ్ అయింది. ఎవరికైనా ఇలాంటి సమయంలో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. పక్కలు ఉడికినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే, నువ్వు ఎందుకైనా తీసుకుంటా, తీసుకో. రెడీ, నాన్న వచ్చేసాడు. గంజు చాలా వేగుంది. ఈ వాటర్ ఇలా కలిపేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత అందులో ఆయిల్ పెట్టుకొని పోపు అయితే స్టార్ట్ చేయాలి. నేను ఆయిల్ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చాడు, మర్చిపోయా, ఇప్పుడు తీసుకొస్తాను. ఇప్పుడు మా ఇంట్లో పూజలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర. పెరుగు పచ్చళ్ళల్లో ఆవాలు జీలకర్ర కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఆవాలు కొంచెం తక్కువ వేసుకొని, జీలకర్ర ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే ఆవాలు వేస్ట్ చేస్తాయి కాబట్టి. ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది, కానీ వేస్ట్ చేస్తుంది కదా, కొంచెం తక్కువ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నా హీట్ అయిపోయింది. ఇది కొంచెం ఫ్రై అయ్యి జీలపు కరివేపాకు తీసుకున్నాం. మాది కరివేపాకు చెట్టు చిన్నగా ఉన్నది, అయితే 2 రెబ్బలు తీసుకొచ్చిన. వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెచ్చిస్తారు మాకు, ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి. కాకపోతే ఒక 3 days అయిపోయింది, అతను రావట్లేదు. వస్తే చెప్తే తెస్తాడు, ఇంకా వచ్చినప్పుడు చెప్పేస్తా. కూరగాయ పొట్టు అయినా ఏదైనా బయట పడేయకుండా చెట్లలో కుండీలలో ఉంచుకునేటోళ్ళు డైరెక్ట్ కుండికి వేసుకోవచ్చు. కొంచెం టైం బయట పడేసుడు అట్లా చేసే బదులు ఒక కుండీలో వేసుకుంటే ఆ మొక్క అనేది అయితే చాలా బాగా వస్తుంది. నేను దేవుళ్ళకి పెట్టే ఫ్లవర్స్ని కూడా బయట పడేయి అసలుకే తులసి మొక్కకు వేస్తాను. తులసి మొక్క అనేది గ్రోత్ చాలా బాగుంటుంది. మా తులసి మొక్కను కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు.
ఎంత మంచిగా వస్తుందో గుబురుగా తులసి చెట్టు. అంటే ఒక్కసారి మట్టి వస్తాం కదా, తులసి మొక్కలు అయితే మనం తేపకు మట్టి అయితే చేంజ్ చేయలేం కదా. అట్లా అని నేనైతే అది దేవుళ్ళ పెట్టే ఫ్లవర్స్ మొత్తం తీసుకొచ్చి కుండీలో వేసేస్తాను. ఇవాటి రేపటి ఎల్లుండి అట్లా వేసుకుంటాం కదా. ఇవి ఉల్లిగడ్డలు ఇంకా కట్ చేసుకోలేదు, మళ్ళీ కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే ఉప్పు సరిపడా, పసుపు, కారం కొంచెం వేసుకున్నా. పచ్చిమిర్చి వేసాను కదా, మధ్యలో పచ్చిమిర్చి కూడా చాలా కారం ఉంటుంది, ఒక 2-3 వేస్తేనే సరిపోతుంది. అందుకని తర్వాత ఈ పొట్లకాయ వక్కలు సరిపోతుంది. ఇది చల్లగా కదా మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా నేనంటే మొక్కలు పెట్టేసుకుంటాను అన్నట్టు. ఇప్పుడైతే ఆ పిండి ఇలా చేసుకున్నా కదా, దీన్ని ఇలా వేసేసుకోను. స్పూన్ తోటి రాదు, అందుకనే ఇట్లా. పౌడర్ అయితేనేమో స్పూన్ తోటి వస్తుంది, ఇది పేస్ట్ లాగా అవుతుంది కదా ఇలా. కానీ మెత్తగా అయిపోతుంది కొంచెంలాగా. వాయిస్ ఓవర్ ఇది ఇట్లానే డైరెక్ట్ ఇస్తానా లేకపోతే ఎడిట్ చేస్తానా తెలియదు, కానీ ఫస్ట్ అయితే డైరెక్ట్ ఇద్దాం అనుకున్నా. బ్యాక్గ్రౌండ్ వాయిస్ బాగా ఎక్కువ వస్తుంది, అందుకనే మళ్ళీ ఆలోచిస్తాను. హ్యాండ్ వాష్ ఇంకేది మళ్ళీ దీనికి వచ్చేది. ఇది మంచిగా ఫ్రై అయిపోయింది అనిపిస్తే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి ఫ్రై తొందరనే అయితే ఒక్క నిమిషం ఇందులో ఇట్లా ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ పెరుగు అనేది గడ్డలు వస్తాయి కదా, అందుకే ఇట్లా వేసుకొని ఒక్కసారి చిలుక్కొని తర్వాత ఇందులో వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. పెరుగు అయితే చిక్కడిదే వాడుకోవాలి, దీనికి బాగుంటుంది, చల్లలాగా కాకుండా. స్టవ్ ఆఫ్ చేసుకున్నా నేనైతే. ఎంతో టేస్టీ పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. ఇది నాకైతే చాలా 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 ఇష్టం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వెంటనే వస్తుంది. కొత్తిమీర లేతగా ఉంది కదా, నేనైతే కాడలతో వేస్తున్నా. టేస్ట్ అయితే కాడొచ్చినప్పుడు కూడా చాలా బాగుంటుంది. అదేంటి ఇంకా అంటే నేను ఇంకెలాంటి వీడియోస్ పెట్టాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను పెట్టేటి మాత్రం గార్డెనింగ్ వీడియోస్, అప్పుడప్పుడు ఫన్ వీడియోస్ చేసి పెడతాను. ఈశాన్ డైలీ రొటీన్ అలాంటివి పెడుతూ ఉంటాను. మా గార్డెన్లో ఏం వర్క్ చేసినా వీడియో తీసి పెట్టడానికే చూస్తాను. అంటే ఆ వీడియో వల్ల మీకేంటి యూజ్ అనుకోవచ్చు. ఇట్లా గార్డెనింగ్ చేసే వాళ్ళకి మేము చేసే పని నచ్చి ఇంకా కొందరు ఇంట్రెస్ట్ వచ్చి కూడా చేయొచ్చు. ఇంతకుముందు మేము రెంట్కి ఉండే కాడ చిన్న ప్లేస్, ఎంత అంటే 10x10 ఉంటుంది అనుకుంటా, ముందు బాల్కనీ లాగా. దాంట్లో స్టెప్ బై స్టెప్ ఇట్లా కుండీలాగా పెట్టుకొని ఒక 50 కుండీల దాకా పెట్టుకొని పెంచుకునేటోళ్ళం. మాకున్న ఇష్టం ద్వారా చెట్లు అయితే ఎప్పుడైనా ఒక షార్ట్ వీడియోలో నా దగ్గర అప్పటి పిక్స్ చిన్న వీడియో క్లిప్స్ ఏమన్నా ఉంటే కింద వీడియో చేసి షార్ట్ వీడియోలో పెడతా. మాకు అంత ఇష్టం చెట్లు అనేటి. వీటిని చూసి వేరే వాళ్ళు కూడా మాకు కుండీలు పెంచుకోవాలి, చెట్లు పెంచుకోవాలి అంటే వాళ్ళు ప్లేస్ ఉన్నా పెంచుకోలేకపోయేవాళ్ళు. అది చూసి ఇన్స్పైర్ అయ్యి కూడా పెంచుకున్న వాళ్ళు ఉన్నారు. అలా ఎంతో కొంతమందికి అయితే ఇట్లా పెంచుకోవాలన్న థాట్ వస్తుంది, పెంచుకోవట్లేదు అన్నట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళు పెంచుకోవడానికి చూస్తారు. ఈ వీడియోస్ ద్వారా కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేస్తారన్న ఉద్దేశంతో వీడియోస్ అయితే పెడుతున్నాను. నీ పని మేము చూసి ఏం లాభం అనుకోకండి. కొందరికి మాత్రం ఇష్టమైన వాళ్ళు ట్రై చేస్తారు. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ అయితే 450 దగ్గరలో ఉంది. 1000 కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తొందరలో మీ సపోర్ట్ అనేది నాకు ఇచ్చి త్వరగా సబ్స్క్రైబర్స్ అయితే పెంచండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ వెంటనే వస్తుంది కాబట్టి మీరు వెంటనే చూడవచ్చు. ఇది ఒక బౌల్లో తీసుకొని గార్నిష్ చేయడం కోసం ఉంచుకుంటున్నా. నేను చెప్పేది నిజమే, అంటే మేము పెట్టేది చూసి చాలామంది పెంచుకున్నారు అందుకని. ఓకేనా? వీడియోస్ వల్ల ఏంటి యూజ్, నువ్వు వండుకొని తినేది మాకేంటి యూజ్ అనుకోకండి. వీడియోస్ చూడండి, కొంతమంది అనే ఇన్స్పైర్ అవుతారు. నేను వీడియోస్ చూసేది నా వర్క్ చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారు అలా అనుకొని. ఇంకొకటి ఏంటంటే మాది హౌస్ అయితే సింగిల్గా ఉంటుంది, మీకు చెప్పిన కదా ఇంతకుముందే ఇంట్రొడక్షన్ వీడియోలో.
ఇంటి చుట్టూ ఎవరు ఉండరు, ఖాళీగా ఉన్నప్పుడు టైంపాస్ కాదు, బోర్ కొడుతుంది అట్లా అన్నట్టు వీడియోస్ అయితే తీస్తున్నా. ఆ వీడియోస్ని మా వారు ఈశాన్ స్కూల్కి వెళ్ళినాక ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేస్తా. ఎడిటింగ్ వర్క్ అయితే 2 hours 3 hours అయితే పడుతుంది. తర్వాత ఇంట్లో వర్క్ చేస్తా. నేను తులసి మొక్క చూపిస్తాను కదా, మా తులసి మొక్క ఇది వర్షాకాలం స్టార్టింగ్లో దాంట్లో సీడ్ వేస్తే మొలిచింది. దానికి ఇంకా ఇప్పుడు నేను ఏం పెట్టట్లే, మా పూజ చేసిన పువ్వులనే దీంట్లో వేస్తా. 3-4 days జమ చేసి మొత్తం ఒకరోజు తులసి కోటలో అయితే వేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, ఛానల్కి లైక్ ద్వారా ఇంకా కొంతమందికి అయితే నా ఛానల్ రికమెండ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలో చూపించిన ప్లేస్లో సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, అలానే నోటిఫికేషన్ క్లిక్ చేయండి, లైక్ కూడా చేయండి. ఇది తెలియని వారి కోసమే, తెలిసిన వారి కోసం కాదు. తప్పకుండా లైక్ చేయడం మర్చిపో